ఉప్పల్ ఐపీఎల్ కు చూడనీకి వస్తున్న అభిమానులందరికీ విజ్ఞప్తి చేయనదేమనగా ఇక్కడ ఎక్కడైతే జనసంచారం ఉంటారో రద్దీ ఉంటారో ఆ ప్లేస్లో కూడా మరి మన దొంగలు చాలా చురుకుగా పనిచేస్తున్నట్టు సమాచారం అందింది. ఇప్పటికే గత ఎన్నో మ్యాచ్లలో చాలామంది కొంతమంది మరి తమ బంగారాలు కూడగొట్టుకోవడము, మరికొంతమంది వారు వ్యాలెట్లు కూడగొట్టుకోవడము, మరికొంతమంది వారి విలువైన బైకులను కూడా పోడగొట్టుకోవడం జరిగింది. మీరు ఈ ఐపీఎల్ ఇచ్చే ఆనందం ఎంతో నాకు తెలియదు, కానీ మరి మీ వస్తువులు, విలువైన వస్తువులు కానీ, ఫోన్లు కానీ, బంగారం కానీ, మీరు ఎంతో కష్టపడి కొనుక్కున్న మీ బైక్ కానీ పోతే మరి మీ బాధ ఎంత ఉంటుందనేది నిజంగా చాలా విచారించదగ్గ విషయము. మీరు వస్తున్నది ఐపీఎల్ మహా అంటే ఒక వంకాయ అంత ఆనందం ఇస్తుండొచ్చు, కానీ వంకాయ అంత ఆనందం కోసం వచ్చి మీరు గుమ్మడికాయ అంత బాధను మూటగట్టుకపోవద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి. ప్రతి ఐపీఎల్ అభిమాని మీరు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళాలంటే మీరు చేయాల్సిన 3 ముఖ్య విషయాలు చెప్తాను. వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు గుమ్మడికాయ అంత ఆనందాన్ని మూటగట్టుకపోవచ్చు. ఒకటి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేయండి. మెట్రో, ఆర్టీసీ లేదా ర్యాపిడోను, ఊబరు అలాంటిది యూజ్ చేసి మీరు రండి. వీలైనంత వరకు 2 వీలర్లో రావద్దు. తర్వాత బంగారాన్ని ధరించొద్దు. విలువైన ఫోన్ల పట్ల అప్రమత్తతో ఉండాలి. మీ పర్సుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఐపీఎల్ అభిమానికి యూబీ ఛానల్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఉప్పల్ పిఎస్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. సో తనకు ఏ బాధ కలిగింది అనేది తన నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే బ్రో, చెప్పండి ఎందుకు వచ్చారు మీరు పిఎస్కి? నేను నా బైక్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నేను యాక్చువల్గా లాస్ట్ టైం నేను హైదరాబాద్ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బండి స్టేడియం దగ్గర మన వాళ్ళు అలర్ట్ చేసిన, పోలీసు అలర్ట్ చేసిన పార్టీలన్నీ బండి పెట్టడం జరిగింది. అయితే అది నేను తిరిగి వచ్చేసేసరికి లేదు, దొంగతనానికి గురైంది. అది నేను తెలుసుకుని వెంటనే స్టేషన్ రావడం జరిగింది. వితిన్ హాఫ్ అన్ అవర్, తెలిసిన హాఫ్ అన్ అవర్లో. అయితే ఈ రోజు వరకు కూడా మనకి బండి ఆచూకీ ఏం దొరకలేదు. నేను సో మీరు చూశారు కదా ఇందాక ఒక బాధితుని ఆవేదన. తను ఎంతో కష్టపడి మరి బైక్ కొనుక్కున్నాడు. సో మరి ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వచ్చి ఒక ఆనందం కోసం వస్తే తను ఒక పెద్ద బాధనే మూటగట్టుకున్నాడు. మీరు ఐపీఎల్ అభిమానులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఐపీఎల్ మ్యాచ్ అనేది అది మీకు ఇచ్చే సంతోషము మహా అంతే వంకాయ అంతమందం ఇస్తుండొచ్చు, కానీ మీరు ఆ వంకాయను చూసుకొని వస్తే గుమ్మడికాయ కూడగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఐపీఎల్ అభిమానులు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒకవేళ సరే మీ అభిమానాన్ని కాదనలేం కనుక, ఎవరి పిచ్చి వారికి ఆనందం కనుక మీరు ఐపీఎల్ చూడాలనుకుంటున్న అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి, సూచన ఏంటంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసుకోండి. 1 ఆర్టీసీ బస్సును యూజ్ చేసుకోండి, లేదా మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో దగ్గరగానే ఉంది, వాకేబుల్ డిస్టెన్స్. మీరు మెట్రోలో రండి, ఆర్టీసీని ఉపయోగించుకోండి. ఐదర్ ఓలా, ఊబర్ అలాంటి ఏదైనా సర్వీసెస్ యూజ్ చేసుకుంటే మీరు విలువైన మీ బైకులు కానీ, మీ వ్యాలెట్లు కానీ, ఫోన్లు కానీ, గోల్డ్ కానీ, వీటి పట్ల మీరు అప్రమత్తతతో ఉండాలని చెప్పేసి ఐపీఎల్ అభిమానులు ఇప్పుడు 22 తారీఖు రానున్న 22 తారీఖు మరొక మ్యాచ్ ఉంది కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాలెట్ల పైన, విలువైన వస్తువుల పైన అప్రమత్తతతో ఉండండి. వీలైనంత వరకు విలువైన వస్తువులు మీరు ధరించకండి, బంగారం కానీ, వ్యాలెట్స్ కానీ ధరించకండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసినట్టయితే మీరు మీ బాధ నుంచి బయటపడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అందరు గమనించాల్సిందిగా కోరుతున్నాను.